జేపీ న్యూస్. వడ్డిపల్లి గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై వెలువడిన జేపీ న్యూస్ కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. గ్రామంలో బెల్ట్ షాపుల పెరుగుదలపై మహిళల ఆవేదన, నిరసనలను ప్రాముఖ్యంగా వెలుగులోకి తీసుకురావడంతో ఎక్సైజ్ శాఖ వెంటనే స్పందించింది. దీని ఫలితంగా గ్రామంలో కొనసాగుతున్న అక్రమ మద్యం దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తక్షణ చర్యగా ఎక్సైజ్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి వడ్డిపల్లిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు బెల్ట్ షాపులను గుర్తించి మూసివేయడంతో పాటు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో ఆటోల ద్వారా జరుగుతున్న మద్యం సరఫరాపై కూడా నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ సూర్యనారాయణ గ్రామాన్ని సందర్శించి మహిళలతో మాట్లాడారు. గ్రామంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులు నిర్వహించనివ్వని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్డిపల్లిలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని మహిళలకు భరోసా ఇచ్చారు. జేపీ న్యూస్ కథనం తర్వాత అధికారులు తీసుకున్న ఈ చర్యలతో గ్రామంలో కొంత ఉపశమనం నెలకొంది. మహిళలు కూడా అధికారుల స్పందనపై సానుకూలంగా స్పందిస్తూ ఇదే విధంగా క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగించాలని కోరుతున్నారు. అక్రమ మద్యం దందాపై నిరంతర చర్యలు కొనసాగితేనే గ్రామంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడం తాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దక్కిలి మండలం వడ్డిపల్లి గ్రామం నందు బెల్ట్ దుకాణాలపైన వచ్చినటువంటి దానికోసంగా మేము ఈ వెంకటగిరి ప్రెసిడెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో గ్రామస్తులని అట్లాగే గ్రామ రెవెన్యూ అధికారులని వాళ్ళందరినీ తీసుకొని ఈ గ్రామంలో అనుమానిత ప్రాంతాలందు సెర్చ్ చేయడం జరిగింది. ఈ విలేకరుల యొక్క సహకారంతో కూడా ఈ గ్రామంలో అంతా సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్సైజ్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమీ బయటపడలేదు. తర్వాత ఈ గ్రామంలో ఎలాంటి బెల్ట్ షాపులు కానీ ఉండడానికి లేదు. గతంలో నేను వచ్చిన తర్వాత 4 కేసుల వరకు ఈ గ్రామంలో రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా బెల్ట్ దుకాణాలు నిర్వహించడం కానీ అనధికార బెల్ట్ దుకాణాలు నిర్వహించడం కానీ జరగడానికి వీల్లేదు. కాబట్టి స్ట్రిక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ చట్టం ప్రకారంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేయడం.